पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార్థ ప్రకాశం ఏకాదశ సముల్లాసం. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమస్తే. 270వ పుటలో చూడండి. ఒక ప్రశ్న అడిగారు, యజ్ఞాలు ఎన్ని రకాలు ఉంటాయి అని వారు అడిగారు. దానికి సమాధానం తెలియాల్సిందిగా ప్రార్థన. ఓం నేను చెప్పుకున్నాను. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. దయానంద సరస్వతి మనకు పంచమహాయజ్ఞాలను అయితే పరిచయం చేస్తున్నాడు. ఆ పంచమహాయజ్ఞాలతో పాటు అగ్నిహోత్రం నుంచి మొదలుకొని అశ్వమేధ పర్యంతము అని చెప్పేసి అనేక యజ్ఞములను పండిత యుధిష్ఠిర మీమాంసక గారు శ్రోత సూత్రాలను, గృహ సూత్రాలను, బ్రాహ్మణ ఆరణ్యక గ్రంథాలను ఆధారంగా చేసుకొని అనేక యజ్ఞాలను దాంట్లో ప్రస్తుతించారు. కానీ మనుష్య మాత్రలకు అత్యంత కళ్యాణప్రదమైనటువంటివి, కేవలం మనుష్య జీవితానికి ఉపయోగపడేటివి పంచమహాయజ్ఞాలు మాత్రమే. బ్రహ్మయజ్ఞము, సంధ్యోపాసన, దేవయజ్ఞము, అగ్నిహోత్రము మరియు పితృయజ్ఞము, తల్లి తండ్రి వయోవృద్ధుల యొక్క సేవ మరియు అతిథి యజ్ఞము, అనుకోకుండా వచ్చినటువంటి వేద విద్వాంసులు, సన్యాసులు మరియు ధర్మ ప్రచార నిమిత్తకంగా వారు వారి యొక్క యథాయోగ్యమైనటువంటి సేవ, శుశ్రూష మరియు బలివేశ్య దేవయజ్ఞము, మనం తినేటువంటి అన్నమును పరీక్షించుకొని తినమని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. ఎరువుల కారణంగా అది విషాక్తమైనట్టయితే అగ్నిహోత్ర సంయోగంలో ఆకుపచ్చ మంటలు వస్తుంటాయి. కాబట్టి ఆ అన్నమును పరీక్షించుకొని తినమని చెప్పేసి చెప్తున్నాడు. పరీక్షించిన తర్వాత పశు పక్షులకు, క్రిమి కీటకాలకు పెట్టిన తర్వాత ఆ తర్వాత భుజించమని బలివేశ్య దేవయజ్ఞం యొక్క అభిప్రాయం. ఈ పంచ మహాయజ్ఞాలు అయితే తప్పనిసరిగా. ఇక దాని తర్వాత దయానంద సరస్వతి సంస్కార విధిలో పక్షేష్ఠి అని చెప్పేసి, దర్శేష్ఠి, పూర్ణమాసేష్ఠి. దర్శేష్ఠి అనేటువంటిది దుఃఖంలో ఉన్న వారిని తరింపజేయడానికి దర్శేష్ఠి. పూర్ణమాసేష్ఠి అనేటువంటిది ఏ ఆకాంక్షతోటైతే ఉంటుంటారో ఆ ఆకాంక్షను నెరవేర్చుకునేటువంటిది పూర్ణమాసేష్ఠి. దీనిని దర్శపూర్ణ మాసేష్ఠి అని చెప్పబడుతుంది. దీనిని పిడిచేడు గురుకులంలో ఉదయనాచార్య గారు, ఇప్పుడు చిదానంద సరస్వతి గారు అక్కడ అందరిని పిలిచి చేసి చూపించారు కూడా. అందు గురించి ఈ దర్శపూర్ణ మాసేష్ఠి ఈ యజ్ఞం అందుబాటులో పక్షేష్ఠి అని చెప్పేసి దయానంద సరస్వతి చెప్పాడు. ఈ రకంగా అనేకం ఉన్నాయి, కానీ ముఖ్యమైనటువంటివి అయితే పంచమహాయజ్ఞాలు. ఈ దర్శేష్ఠి అనేటువంటిది ఏంటంటే ఎక్కువగా సంతానము లేని వారికి మాత్రమే ఈ దర్శేష్ఠి, పూర్ణమాసేష్ఠి. దర్శేష్ఠిలో దుఃఖ నివారణ అంటే శారీరక దోష నివారణ జరుగుతుంది. పూర్ణమాసేష్ఠిలో వాళ్ళ ఆకాంక్ష నెరవేరుతుంది. అందుకే దర్శ పూర్ణమాసేష్ఠి అని చెప్పేసి సంస్కార విధిలో దీన్ని వ్యాఖ్యానించాడు దయానంద సరస్వతి. కాబట్టి ఇంతవరకు తెలుసుకుంటే సరిపోతుంది. ఇంకా విస్తృత వివరణ కావాలి అని అంటే ఆ యుధిష్ఠిర మీమాంసక గారు రాసినటువంటి రామ్లాల్ కపూర్ ట్రస్ట్ నుంచి ఆ పుస్తకం తెప్పించుకొని చూస్తే సత్యం తెలుస్తుంది. ఇంకా ఆచార్య పుత్రకామిష్ట అన్నట. దర్శకామిష్ట అంటే దర్శన కామిష్ట అంటే దర్శ పూర్ణ మాసేష్టి అంటే పుత్రకామిష్ట. పుత్రకామిష్టి. ఓం నమస్తే. నమస్తే. ఓం ఆచార్య గారు, మనము కేవలము అగ్నిహోత్ర సమయానికి మరి
ఇంటిల్లిపాది తినడానికి భోజనం సిద్ధం చేసుకోలేం. కేవలము శిష్టకృతి ఆహుతి ఇవ్వడానికి మాత్రం సిద్ధం చేసుకొని వస్తాం. మరి ఇంటిల్లిపాది వారికి అండుకున్న తర్వాత అగ్నిహోత్రంలో అది విషము అయ్యిందని ఏ విధంగా మనం తెలుసుకుంటాం? ఏ విధంగా తినాలి? వేదం ప్రకారము, ఆయుర్వేదము ప్రకారం, భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతము ప్రకారం మనుష్య భోజనము రెండే 2 సమయాల్లో ఉంటుంటది. సూర్యోదయ సమయంలో, సూర్యాస్తమయ సమయంలో ప్రతి ప్రాణిని అంటే మనుష్య మాత్రులందరినీ అగ్ని సంయోగానికి భగవంతుడు తీసుకెళ్తున్నాడు. అగ్ని సంయోగానికి తీసుకెళ్తున్నాడు. ఇది ముఖ్యమైనటువంటి దృష్టాంతం. దీనిని దృష్టిలో పెట్టుకోవాలి. అగ్ని సంయోగానికి ఏ రకంగా తీసుకెళ్తున్నారు? ఆర్య సమాజంలో వైదికులు మాత్రమే యజ్ఞం చేస్తారు. మిగతా వారైతే యజ్ఞం చేయరు కదా. అది ఆ రకంగా కాదు. అగ్ని సంయోగానికంటే భగవంతుడు మన శరీరాన్ని ఏ రకంగా తయారు చేశాడు అంటే ఉడికిన అన్నమును మాత్రమే జీర్ణించుకోగలదు. అందుకని సూర్యోదయ సమయాన, సూర్యాస్తమయ సమయాన వంట చేయడానికి అగ్ని సంయోగానికి తీసుకెళ్తున్నాడు. ఇది ఈ నాగరికులు, జనసామాన్యకులు. ఇంకా విశేషమైనటువంటి వాళ్ళు అగ్నిహోత్రం చేసేటువంటి వారు. అగ్నిహోత్రం చేసేటువంటి వారే ఈ బలివేష దేవయజ్ఞం చేస్తుంటారు. ఆ బలివేష దేవయజ్ఞం ద్వారా అగ్నిహోత్రం చేసే వారిని భగవంతుడు ఎలా చూపిస్తున్నాడు అంటే, ఇప్పుడు మన దేశానికి, మన దేశ గౌరవాన్ని ఇతర దేశాల ముందుకు ప్రస్తుతీకరించి గౌరవాన్ని చూపించే విధంగా, మన దేశ గౌరవాన్ని చాటే విధంగా అంబాసిడర్లు సచిన్ తెండూల్కర్ కానీ, వీరు అమితాబ్ బచ్చన్ కానీ, ఈ యొక్క స్వామి రామ్దేవ్ గారు కానీ, ఇటువంటి వారు ఎవరైతే మన దేశ గౌరవాన్ని చెప్తున్నారో వారికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏ రకంగానైతే ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నామో, అదే విధంగా అగ్నిహోత్రం చేసేటువంటి వారికి ఈ బలివైశ్య దేవ యజ్ఞం ద్వారా అటువంటి సురక్షను భగవంతుడు ఇస్తున్నాడు. అంటే ఎవరైతే చేస్తారో ఆ రకం, అంటే అగ్నిహోత్రం చేసేటువంటి వారు ఇప్పుడు దేశ అధికారాన్ని, రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ద్రౌపది ముర్ము గారు, మరి నరేంద్ర మోదీ గారు ఏ రకంగానైతే ఈ యొక్క దేశాన్ని పరిపాలిస్తున్నారో వారికి, వారి పరిపాలనను బలపరిచేటువంటి ఈ అంబాసిడర్ అనేటువంటి వారు, దేశ గౌరవాన్ని చాటేటువంటి వారు ఎంత ముఖ్యమో, ఎంత ఇష్టమో అటువంటి వారిని మాత్రమే ఎంచుకోవడం ఎందుకైతే జరిగిందో, అదే విధంగా అగ్నిహోత్రము మనుష్య మాత్రులందరికీ వేదంలో భగవంతుడు చెప్పాడు. మరి ఎవరైతే దానిని ఆచరిస్తున్నారో వారికే ఇటువంటి సురక్ష ఉన్నది. అంటే దీని అభిప్రాయం ఏంటంటే, భగవంతుడు మనుష్య మాత్రులందరి చేత బలివేష దేవ యజ్ఞం చేయమని చెప్తున్నాడు. అది మేము చెయ్యము అని అంటే అది వారికి తెలియని వాళ్ళు, తెలియక చేయట్లేదు. తెలిసిన వాళ్ళు మాకేడ కుదురుతుందని ఈ రకంగా ఇప్పుడు లక్ష్మణ్ గారు మాట్లాడుతున్నారు కదా. మరి అంత పొద్దున అందరికి భోజనం కాదు కదా అంటే తొందరగా చేసుకోవాలి. చేసినటువంటి ఆ ఉడికిన అన్నంలోంచి ఉప్పు, కారం, పులుపు లేనటువంటి ఆ పదార్థంనే అన్నం అగ్నిహోత్రంలో ఆహుతి ఇవ్వాలి. అది దాని యొక్క అభిప్రాయం. ఈ మిట్ట మధ్యాహ్నం ఎవరైతే వంటగదిలో పోయి భోజనం చేస్తున్నారో వీరంతా చావును తొందరగా కొని తెచ్చుకుంటున్నటువంటి వారు. ఈ రహస్యాన్ని రాజీవ్ దీక్షిత్ గారు భారత స్వాభిమాన పేరుతోటి ఆయుర్వేద ప్రమాణాలతోటి నిరూపించి చూపించినటువంటిది. మధ్యాహ్న భోజనం మన భారతీయ సంస్కృతిలో లేదు. ఈ యొక్క ఉదయం చేసేటువంటి టిఫిన్ పేరుతోటి ఇది మన భారతీయ సంస్కృతిలో లేదు. అల్పాహారం అనేటువంటిది మన భారతీయ సంస్కృతిలో లేదు. ఉదయమే అగ్నిహోత్రం కంటే ముందే స్త్రీలు అనేటువంటి వారు ఈ రకంగా పొద్దెక్కే వరకు పడుకునేటువంటి సంస్కృతి కాదు మనది. బ్రహ్మ ముహూర్తంలోనే లేచి, ఈ మధ్య ఓ పాట వచ్చింది కదా, చుక్కల పొద్దున నిద్ర లేసి చుక్కల ముగ్గులు వేసి అని స్త్రీని ఇంటి ముంగిలిలో, వాకిట్లో ఊడ్చి చల్లి చుక్కల ముగ్గేసి ఆమె ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఇంటి యజమాని అనేటువంటి అతను ఇంటి నుంచి బయటకు వస్తాడు. ఆ రకంగా పురుషునికి ఎదురుగా వచ్చేటువంటి సంస్కృతి మనది. అందుకని ఇది సూర్యోదయం కంటే ముందే జరిగిపోతుంటాయి. ఇప్పుడు మీరు అందరు పెద్దవాళ్ళే కాబట్టి దాదాపుగా
మీరు చిన్నగా ఉన్నప్పుడు చూసే ఉంటారు. వాళ్ళు పొద్దున్న లేచి ఊడ్చి చానుపు చల్లుకొని పొయ్యి కాడికి వంట చేసేటువంటి వారు. వంట చేసిన తర్వాత అప్పుడు అగ్నిహోత్రం చేసి, అగ్నిహోత్రం అయిన తర్వాత భోజనం చేసి ఎవరి పనులకు వారు వెళ్ళిపోయేటువంటి వారు. మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ అదే విధంగా వంట చేసుకొని మళ్ళీ అగ్నిహోత్రం చేసుకొని భోజనం చేసి విశ్రమించేటువంటి వారు. ఇది భారతీయ సంస్కృతి. ఈ అల్పాహారం తీసుకొచ్చినటువంటిది విదేశీ. అందుకే పేర్లు కూడా ఇడ్లీ. ఇడ్లీ అంటే ఇటలీ నుంచి వచ్చినటువంటిది ఇడ్లీ. ఈ మనం అట్లు పోసుకునేటువంటి వారం ఎప్పుడైతే వర్షం ఎక్కువ ఉండి చలి పెడుతుంటుందో అప్పుడు అట్లు పోసుకునేటువంటి వారు. అట్లు అని ఎందుకు అంటూ ఉంటారంటే అక్కడక్కడ అంటుకునే పెంకకు అంటుకునే దానిని అట్లు అని మనం అనేవాళ్ళం. వాళ్ళు దోశ బొక్కలు చిద్రాలు ఉంటుంటది కాబట్టి దోశ అని చెప్పేసి ఆ రకంగా ఈ అల్పాహారాలను మనకు అలవాటు చేసింది విదేశీ సంస్కృతి. అందుకని ఈ వేదము భగవంతుడు మరి ఆయుర్వేదం చెప్పిన ప్రకారం అయితే సూర్యోదయం సూర్యాస్త సమయానికి మాత్రమే వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకోవాలి. అందుకే ఈ రకంగా అగ్ని సంయోగానికి తీసుకెళ్ళడం. ఇప్పుడు మనిషి మాత్రలందరూ ఉడికిన అన్నమే. ఎవరైతే పచ్చి ఆహారం తింటున్నారో వారికి ఈ జీర్ణక్రియ దెబ్బతింటుంటది. పచ్చి ఆహారము ముడి ధాన్యము పక్షులకు, పచ్చి ఆహారం పశువులకు. మనుషుల జీర్ణ జఠరాగ్ని ప్రకారం ఉడికిన ఆహారమే తినాలి. అయితే చెట్ల మీద పరిపక్వమైనటువంటి పండ్లనైనా తినాలి, లేదంటే ఆ భౌతిక అగ్ని మీద ఉడికించుకొనైనా తినాలి. అందుకని అందరినీ అగ్ని సంయోగానికి భగవంతుడు తీసుకెళ్తున్నాడు. ఇది రహస్యం. ఓం ధన్యవాదాలు ఆచార్య మహోదయ. ఇప్పుడు ఆవాహన విసర్జన. ఆవాహన విసర్జన అనే ప్రకరణం చూడండి. సత్యప్రకాశం ఏకాదశి సమోల్లాసం 270వ పుటలో ఉంది. ప్రశ్న: అది కాదు స్వామి, వేద మంత్రములతో ఆవాహనము చేయనంత వరకు దేవతలు రారు. ఆవాహనము చేయగానే వెంటనే వత్తురు. విసర్జన చేసినప్పుడు వెళ్ళిపోవుదురు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రకరణం ఎక్కడవుతుందంటే ఏది ఎట్లున్న దానిని అట్లే ఎంచుట భావన అనబడును. అగ్నిగాను జలముగాను ఎరుగుట భావన యగును. జలము అగ్నిగాను అగ్నిని జలముగాను ఎంచుట అంటే ఎరుగుట అభావన అనబడును, అవివేకం అనబడును. ఏ వస్తువు ఎట్లున్నా అట్లు తెలుసుకొనుట జ్ఞానం, విపరీతంగా ఎరుగుట అజ్ఞానం అనేటువంటి ప్రకరణానికి దాన్ని ఖండిస్తూ ఈ ఆవాహన విసర్జన అనేటువంటి ప్రకరణంలో ప్రశ్నిస్తున్నటువంటి అతను ఏమంటున్నాడంటే, అది కాదు స్వామి, మీరు అన్నట్టుగా అది కాదు. వేద మంత్రములతో మనం దేవతలను ఆహ్వానిస్తాం కదా, ఆహ్వానించినప్పుడే వస్తుంటారు, విసర్జించగానే వెళ్ళిపోతుంటారు. దానికి దయానంద సరస్వతి సమాధానం చూడండి. ఉత్తరం: మంత్రములను చదివి ఆవాహనము చేసినప్పుడు దేవత వచ్చునేని మూర్తి చేతనమెలా కాదు. ఇప్పుడు దయానంద సరస్వతి అగ్నిహోత్రంలో మనకు భగవంతుడి యొక్క సందేశం నేర్పిస్తున్నటువంటిది ఇదే. దీన్ని చాలా జాగ్రత్తగా చూడండి, దీన్ని ప్రశ్నించండి. దీంట్లో చాలా మర్మం ఉన్నది అన్నట్టుగా. వారు విగ్రహాన్ని చేసి విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ చేయడమే ఆవాహనం అని వారి అభిప్రాయం. ఆ రకంగా ఆవాహనం అంటే ఆహ్వానము, పిలవడం వల్ల అతిథులు చుట్టాలు వచ్చినట్టుగా ఆ రకంగా దేవతలు వస్తారు అని చెప్తున్నారు. దీనిని దేవుడు వేదములో ఏ రకంగా చెప్పాడో చూడండి. విశ్వే దేవాః యజమానశ్చ సీదతా. ఇప్పుడు ఉద్బుద్ధ స్వాగ్నే ప్రజాగృహీత్వం ఇష్టా పూర్తే సంసృజేతామయంచ అస్మించ దస్తే అధ్యుత్తరస్మిన్ విశ్వే దేవా యజమానశ్చ సీదతా. ఈ రకంగా స్వస్తి వాచనంతో
వారికి ఆహ్వానం పంపడం, శాంతికరణం తోటి వారిని యథాయోగ్య స్థానంలో కూర్చుండబెట్టి ఏ దేవతకు ఏ పదార్థం కావాలో, మన దగ్గర ఏ సామర్థ్యం ఉన్నదో మన సామర్థ్యానుసారం ఆ దేవతకు ఆయా పదార్థాలను ఆహుతిగా చేపిస్తున్నాడు. కానీ ఇక్కడ వీళ్ళు ఆ వేదంలో చెప్పినటువంటి అభిప్రాయంనే వీరు విగ్రహంలో ప్రాణ ప్రతిష్ఠ అన్నప్పుడు అగ్నిహోత్రం యొక్క రహస్యం ఏంటంటే అగ్నిహోత్రం చేతనం. అగ్నిహోత్రం చేతనం. అగ్నిహోత్రం చేతనం ఏమిటి? అగ్నిహోత్రంలో అగ్ని చేతనమే, అగ్నిహోత్ర ప్రక్రియ చేతనమే. ఆ అగ్నిహోత్రము జడము, అగ్ని జడము. ఈ అగ్ని జడము యొక్క పూజ చేయడం వల్ల విగ్రహ ప్రతిష్ఠ చేయడము, విగ్రహ పూజ చేయడము, ఈ అగ్నిహోత్రం చేయడము రెండు ఒకటే. ఈ అగ్ని జడము ఏ రకంగా అంటే కేవలము నిప్పు రాజేసి ఓం స్వాహ పూజనీయ ప్రభు జౌ శాంతి వైదిక్ ధర్మకి జై ఇంతవరకే తెలుసుకున్నటువంటి వారు జడమును పట్టుకొని పాకులాడుతున్నారు. ఇది కేవలం పైన ఉల్లిగడ్డకు పైన ఎండిపోయిన పొర ఎట్లయితే ఊడిపోతుంటుందో ఇది పైది. దీనిని ముందు పెట్టి దేవుడు ఈ యొక్క అన్ని నిప్పును తీసుకొచ్చి రాజేసి 4 సమిదలు ఒక దగ్గర వేసి మంట పెట్టేసి దాంట్లో పదార్థాన్ని చేసి ఇది ముందు పెట్టి దాని వెనకాల మన జీవితాలను, జీవాత్మల యొక్క కర్మఫలాలను వారిని సంస్కరిస్తున్నాడు. ఆ సంస్కరించడమే బ్రాహ్మణ క్షత్రియుల వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురావడం. ఆ వివాహం చేసుకున్న తర్వాత వివాహ ఉత్తరవేది అక్కడ శోభనం గర్భాధానం చేసుకొని ఆ నూతన గర్భం జీవాత్మను తీసుకుని రావడం. ఈ అగ్నిహోత్రం చేతనం. ఎందుకు అంటే జీవాత్మల సంస్కరణ జరుగుతుంది, జీవాత్మలను ఉద్ధరింపజేయడం, తరింపజేయడం జరుగుతుంది. కాబట్టి ఇది అగ్నిహోత్రం చేతనం. ఎలా చేతనము అనంటే అగ్ని అనేటువంటిది జీవాత్మ ఇక చేయబడేటువంటి ప్రక్రియ అగ్నిహోత్ర ప్రక్రియ చేతనం ఎలాగో అనంటే దేవుడు మనలను ఈ కాళ్ళతోటి నడిపిస్తున్నాడు. ముందు కాళ్ళు పెట్టాలంటే వెనుక కాళ్ళని తీయాలి. ఇట్లా నడవడం ఏ రకంగానైతే నడిపిస్తున్నాడో వెనుక కాళ్ళని తీసిన తర్వాత అది వెనక ఉండదు, ముందుకే వెళ్ళిపోతుంటుంటది. ఆ రకంగా మనం గమ్య స్థానానికి చేరుకుంటాం, ముందుకు వెళుతూ ఉంటుంటాం. కాబట్టి మనల్ని 2 కాళ్ళతో ఏ రకంగా అయితే నడిపిస్తున్నాడో మన ఈ పూజ అగ్నిహోత్రమును కూడా 2 కాళ్ళతో నడిపిస్తున్నాడు. ఉదయం సూర్యోదయ సమయంలో అగ్నిహోత్రం, సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో అగ్నిహోత్రం. ఉదయం 1 అడుగు, సాయంత్రం 1 అడుగు, ఉదయం 1 అడుగు, సాయంత్రం 1 అడుగు. ఈ రకంగా మనం చేసేటువంటి పుణ్యపార్మిలో మన సుకృత కర్మ అనేటువంటిది సంగ్రహితం అవుతుంది. మళ్ళీ ఇది మనం కర్మ చేస్తూ ఉన్నప్పుడు మన కర్మ ముందుకు పోతుంటది, మనం మాత్రం ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఎందుకు ఉంటాము అని అంటే మన కర్మఫలం చెల్లుబాటు అయ్యే వరకు. ఈ కర్మఫలం చెల్లుబాటు అయిన తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే మనం భగవంతుడి వద్దకు చేరుకుంటామో అక్కడ మన కర్మ మనకు సాక్ష్యం చెప్తుంటది. ఈ వ్యక్తి అన్ని పనులు విడిచిపెట్టి ఉదయం సాయంత్రం నియమం తప్పకుండా అగ్నిహోత్రం చేశాడు అని చెప్పేసి కర్మ సాక్ష్యం చెప్పడం వల్ల మన జీవితాన్ని తరింపజేసేటువంటి విధంగా ఉత్తమోత్తమ జన్మను మనకు ప్రసాదించి మనకు జీవనముక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు. ఇక ఈ యొక్క విగ్రహం అనేటువంటిది జడం, అగ్నిహోత్రం జడం ఏ రకంగా అంటే అగ్నిహోత్రం జడం ఏ రకంగా అంటే లేని నిప్పును రాజేయడం, రాజేసిన దానిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం. అది అక్కడే ఉండిపోతుంటది. అది భస్మం వరకే, అక్కడి వరకే. అది జడమే, ఇది బయటదే. ఈ బయటది అసలైనటువంటి అగ్నిహోత్రం కాదు. ఇది కేవలం ముఖము మాత్రమే. ఈ ముఖము వెనుక ఉన్నటువంటి అంతరాత్మలో మన ఆ జీవాత్మల యొక్క కర్మఫలమును పరిష్కరింపజేస్తున్నాడు భగవంతుడు. మనం అద్దం ముందు నిలబడి మన ముఖ కవలికలను ఏ రకంగా సవరించుకుంటాము, ఈ అగ్నిహోత్రం దగ్గర మనల్ని కూర్చోబెట్టి మనం ఏ రకంగా నడుచుకోవాలి, మన జీవిత ఉద్దేశం ఏమిటి అనేటువంటిది భగవంతుడు సవరిస్తున్నాడు. అందుకని కనబడేదే అగ్నిహోత్రం కాదు, కనబడకుండా పరోక్షంలో మన జీవితాలను సవరిస్తున్నాడు. నిన్నటి ప్రకరణంలో అడిగారు కదా జపం విషయంలో. ఆ జపం విషయంలో ఏంటంటే కేవలం నామస్మరణే జపం కాదు, తదనుగుణంగా ఆ యొక్క పేర్లకు ఉన్నటువంటి అర్థాన్ని ఆ అర్థ విచార పూర్వకంగా ఆచరించడం నిజమైనటువంటి జపం అని చెప్పేసి పతంజలి మహర్షి తజ్జపస్ తదర్థ భావనం అని అన్నాడు.
అదే ఈ యొక్క అగ్నిహోత్రంలో దయానంద సరస్వతి మనకు నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే, ఈ అగ్నిహోత్రంలో మంత్రంలో ఉన్నటువంటి గూఢమైనటువంటి అర్థాన్ని తెలుసుకొని తదనుసారంగా ఆచరించడమే నిజమైనటువంటి అగ్నిహోత్రము. ఇది కేవలము నా నిప్పును రాజేసి 4 కర్రలను పోగు చేసి మంట పెట్టుకొని ఓం స్వాహ పూజనీయ ప్రభ అని వైదిక ధర్మకి జయ అనేటువంటిది కేవలం ఇది నటన. ఈ నటనలోంచి యథార్థంలోకి రావడమే దాని యొక్క అగ్నిహోత్రం యొక్క అంతరార్థాన్ని తెలుసుకోవడం. ఎవరైతే తెలుసుకుంటారో వారు ఆయుష్ పూర్తి చేసుకొని ఈశ్వరుని వద్దకు చేరుకునే వరకు మనం ఎప్పుడైతే బుద్ధి తెలుసుకున్నామో, జ్ఞానోదయం అయిందో, అగ్నిహోత్ర రహస్యాన్ని మనం తెలుసుకున్నాము, నిరంతరంగా చేస్తూ ఉంటే అక్కడ మన సుకృత కర్మం అనేటువంటిది ప్రోగవుతుంటది, ఏకత్రితం అవుతుంటుంటది. తద్వారా ఆ పుణ్యకర్మ ప్రాబల్యం తోటి మనం సద్గతికే వెళ్తూ ఉంటాం అనేటువంటిది అగ్నిహోత్ర సారాంశం. ఇక ఇక్కడ చెప్తున్నటువంటి ప్రకరణంలో చెప్తున్నటువంటి విగ్రహమును, ఆ విగ్రహం తయారు చేసి దాంట్లో ప్రాణ ప్రతిష్ఠ చేయడం, ఆవాహనం చేయడం యొక్క ఉద్దేశం గురించి ఇప్పుడు జరుగుతుంది. చూడండి, దయానంద సరస్వతి ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నకర్త ఏంటంటే, మంత్రములను చదివి ఆవాహనం చేసినప్పుడు దేవత వచ్చునేని మూర్తి చేతనం ఎలా కాదు. అగ్నిహోత్రంలో విశ్వే దేవాహ యజమానశ్చ శీలతాని. ఈ రోజు మనం అగ్నిహోత్రం, ఈ రోజు యజ్ఞం చేస్తాం, సంస్కారం చేద్దామని చెప్పేసి ఒక ఉత్సాహం, ఇవాళటి ప్రకరణంలో ప్రకృతి గురించి చెప్పేటప్పుడు స్వభావం అని లక్ష్మణ్ గారు, సువర్చలమ్మ గారు ప్రస్తావిస్తున్నారు. స్వభావం ఎక్కడ ఏ రకంగా స్వభావము అనేటువంటిది వ్యక్తపరచలేరు. ఆ పదార్థం జీవాత్మ పదార్థ సంయోగంలో జీవాత్మ యొక్క స్వభావం మారుతుంది, వ్యవహారం మారుతుంది. ఆ పదార్థ సంయోగానికి వచ్చే కంటే ముందున్నటువంటి వ్యవహారం, పదార్థ సేవన తర్వాత వారిలో వచ్చేటువంటి మార్పు, అది తదనుగుణంగా స్వభావంగా మారుతుంటది. ఈ విషయం స్పష్టీకరించాలి. అర్థమవుతుందా? కొత్తగా వినేటువంటి వారికి ప్రకృతి అంటే స్వభావం ఏంటి? ఈ చెట్లు, గుట్టలు, నదులు, ఈ యొక్క మాది భూకంపాలు రావడం, ఇదంతా ప్రకృతి కనబడుతుంది కదా. ఇది స్వభావం ఎట్లా అవుతుంది? మరి వాళ్ళ మనసులో ఉండేటువంటి సంశయం అలాగే ఉంటుంటది. అందుకని పదార్థ గుణధర్మాలు అవి మన జీవాత్మ యొక్క సంయోగానికి, జీవాత్మ పదార్థాల యొక్క గుణకర్మ స్వభావాల సంపర్కానికి వెళ్ళగానే వ్యవహారం మారుతూ ఉంటుంటది. మారుతుంటదా? మారుతుంటది ఆచార్య. ఆ రకంగా స్వభావం మారుతుంటది. అందుకని ఆ స్వభావం గురించి ఆ రకంగా చెప్పాలి. అయితే ఇక్కడ యజ్ఞం సహజంగా చేయలేని వారికి పెద్దలు చూసి వాళ్ళకు శుద్ధులు చెప్పి దిద్దుతుంటారు. శుద్ధులు చెప్పి అంటే మంచి సందేశం ఇచ్చేసి వాళ్ళ జీవితాలను మారుస్తుంటారు. ఏంటంటే పెద్దలు, నువ్వు ఈ కర్మ చేయి, నువ్వు ఇలా చేయి, గురువు చెప్తుంటాడు, నువ్వు ఇప్పుడు ఈ కర్మ చేయి అని చెప్పేటువంటిది ఆ పెద్దల ద్వారా చెప్పించుకునేటువంటి వాళ్లకు అవగాహన లేనటువంటి వారికి. కానీ సూర్యోదయం, సూర్యాస్త సమయం, ప్రతిదినము మరియు అమావాస్య, పౌర్ణానికి ఈ రకంగా సహజంగా చేసేటువంటి వాళ్ళు చేతనంగా గుర్తించబడుతుంటారు. ఆ రకంగా చేతనంగా చేసేటువంటి వారికి మనం ఇంట్లో యజ్ఞం చేద్దాం, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు, పండుగ రోజు చేద్దాం అనేటువంటి ఆ ఆనంద ఉత్సాహం అనేటువంటి తరంగాలు అనేటువంటి వ్యాపకం అవుతుంటాయి. మనకిష్టమైనటువంటి వారిని పిలుచుకోవడం, మనకిష్టమైనటువంటి వంటలు చేసుకోవడం, మరియు ఆ పండుగను పండించుకోవడంలో ఆ ఆనందం, ఆ ఉల్లాసం, ఉత్సాహం అనేటువంటిది వచ్చేటువంటి వారికి ఆనందంతో నగుముఖంతో వస్తుంటారు, ఆత్మీయంగా కలుసుకుంటుంటారు. మళ్ళీ ఆ ఆనందాన్ని విడిపోలేక ఇక వెళ్ళేస్తామని చెప్పేసి మళ్ళీ చివరికి వెళ్ళిపోవడం జరుగుతుంటది. ఈ రకంగా ఇది చేతనం, ఆ పండుగ చేతనం, అగ్నిహోత్రం చేతనం. సర్వం వై పూర్ణం స్వాహ అని చేసిన తర్వాత, యజ్ఞాన్ని పూర్తి చేసిన తర్వాత ఎక్కడి నుండి వచ్చారో, అగ్నిహోత్రం చేసేటువంటి యజమానుడు శూద్రుడు కాకూడదు. ఆ అగ్నిహోత్రం చేసేటువంటి యజమానుడు ఎటువంటి వాడంటే ఎవరిని పిలవకుండా చేయకూడదు, అందరిని పిలవాలి.
పిలిస్తే యజమానుడు ఎటువంటి వాడు అంటే దశ దిశల్లో అతని కీర్తి వికసించాలి, దశ దిశల్లో అతని కీర్తి వికసించాలి. వచ్చేటప్పుడు ఏ వైపు నుంచి ఎవరెవరైతే మన ఇంటికి వస్తుంటారో, అహో అలానట ఇలానట, అగ్నిహోత్రం అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఎవరు వస్తారు, ఏం చెప్తుంటారు, దానిలో కొత్తదనం ఏముందని ఉత్సుకతో వస్తుంటారు. ఇంకా వెళ్ళేటప్పుడు ఏ వైపు నుండి వచ్చారో ఆయా వైపు నుంచి దశ దిశల్లో ఈ యజ్ఞం యొక్క వైభవాన్ని, ఈ యజ్ఞం యొక్క ఆహుతి ఇచ్చేటువంటి వైవిధ్యాన్ని, యజ్ఞంలో ఆహుతి పదార్థాల యొక్క రహస్యాన్ని, విద్వాంసుల యొక్క వేద మంత్రోచ్చారణము మరియు విద్వాంసులు చెప్పేటువంటి ఆ అగ్నిహోత్ర రహస్యాన్ని వినుకుంటూ, ఓహో ఇంత అద్భుతంగా ఉన్నది, వీళ్ళు ఇంత మంచిగా చేస్తుంటారు, మనం కూడా చేద్దాం, ఈ రకంగా మాకు మేము చేయాలనుకున్నాం, ఎలా చేయాలి అనేటువంటిది ఆలోచించుకుంటూ వాళ్ళందరూ ఈ అగ్నిహోత్రాన్ని పొగుడుకుంటూ పోతుంటారు. అందుకని యజమానుడు కీర్తింపబడాలి. ఆ రకంగా యజ్ఞం చేసినటువంటి వారిది సఫలమవుతుంటది అగ్నిహోత్రం. అర్థమవుతుందా? అందుకని ఏదైనా ప్రత్యేక సందర్భంగా చేసినప్పుడు విద్వాంసులను పిలవాలి, నలుగురికి చూపించాలి. చూపిస్తేనే దాని యొక్క వైభవం అనేటువంటిది అందరికీ తెలుస్తుంది. ఇక ఇక్కడ చేతనము అనేటువంటిది పిలవడంతో, ఉత్సాహంతో పిలుస్తున్నాం, పలానా వారు వస్తున్నారు, పలానా వారు వస్తున్నారు, వారి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఇంటిల్లి పాదిలో ఒక ఉత్సుకత, వస్తున్నటువంటి వారు అవును వీళ్ళు ఇట్లా చేస్తున్నారట, అక్కడికి వెళ్దాం, అమ్మతోటి కలుద్దాం, నాన్నతోటి మన యజ్ఞంలో మనం పాల్గొందాం, పిల్లలు ఉత్సుకత, నేను కూర్చుంటాను, వాళ్ళు వచ్చేటువంటి ఉత్సాహంతో ఈ యొక్క అగ్నిహోత్రం పూర్తి చేయడం. మరి పూర్తి అయిన తర్వాత అమ్మ మన ఇంట్లో కూడా చేద్దామని చెప్పి పిల్లలు ఆ రకంగా అనుకోవడం, మనం ఎందుకు చేయకూడదు అని వాళ్ళు చర్చించుకోవడం, ఈసారి పండుగ మనము చేద్దామని వాళ్ళు ఈ యొక్క రహస్యాలను ఉత్సుకతో ఆ కార్యక్రమాన్ని చేసేటువంటి విధానము, మరియు దానితో ప్రభావితమైపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పూనుకోవడం, ఈ రకంగా చైతన్యం కలిగిస్తుందా లేదా? చేసేటువంటి ఆచరణ బట్టి వాళ్ళకి కూడా చేతనం. ఇక జడము చూడండి, ఈ నిప్పును రాజేయడం, మరియు 4 కర్రలు ఎగరేసి మంట పెట్టడం, ఆ బూడిద అక్కడే ఉంటుంది, ఆ మంట ఆరిపోతుంది, దాంట్లో సమిదలు పెట్టకపోతే అది ఆరిపోతుంది, ఆ బూడిద అనే ఉంటుంది, దాన్ని ఎత్తిపారేసుకోవడం. ఇది జడము దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఇంతవరకే ఉంటారు. చైతన్యం దగ్గర ఉండేటువంటి వాళ్ళు సద్గతికి వెళ్తుంటారు. అందుకే స్వర్గకాము యజేత, ఎవరైతే స్వర్గాన్ని ఆపేక్షిస్తుంటారో వారు యజ్ఞం చేయాలని చెప్పేసి ఈ శతపథ బ్రాహ్మణం ద్వారా యజుర్వేదం యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. అందుకే ఇక్కడ ఈ విగ్రహంలో దయానంద సరస్వతి ఎదురు ప్రశ్నిస్తున్నది ఏంటంటే, సరే ఇక్కడ వేదంలో చెప్పబడినటువంటిది వేద మంత్రాలతో ఆహ్వానం చేస్తామని అంటున్నారు కదా, మరి మీ మూర్తి కూడా చైతన్యంగా మాట్లాడాలి కదా, నడవాలి కదా, నైవేద్యం పెడితే తినాలి కదా, అదే దాని విషయంలోనే చర్చిస్తుంది. పట్టుకుంటున్నారా లేదా? పట్టుకుంటున్నాం ఆచార్య గారు. మంత్రములను చదివి ఆవాహనం చేసినప్పుడు దేవత వచ్చునేని మూర్తి చేతనం ఎలా కాదు. ఆ మూర్తి దగ్గర అమ్మవారి ముక్కు పులుకను ఎత్తుకపోతున్నప్పుడు, ఆమె పట్టు చీరలు ఎత్తుకపోతున్నప్పుడు, ఆమె చెవుల దుద్దులు అవన్నీ ఎత్తుకపోయేటువంటి వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు మరి చేతనమై? అది ఆలోచించాలి. విసర్జనం చేసినందువలన ఎందుకు వెళ్ళిపోదు? మరి విసర్జనం చేసినప్పుడు వెళ్ళిపోవాలి కదా. అవును. మరి విసర్జనం చేసినప్పుడు వినాయక నిమజ్జనం చేసేటప్పుడు ఏంటంటే చాలా మంది అందులో పొరపాటున పడి ప్రాణాలు కోల్పోతుంటున్నారు. మరి వీరిని కాపాడాలి కదా. అది విగ్రహము జడం కదా ఆచార్య. అది వాళ్ళకు, అదే దయానంద సరస్వతి వాళ్ళకు కనువిప్పు కల్పిస్తున్నాడు అదే ఆ రహస్యాన్ని. దేవత మూర్తిలోనికి ఎట నుండి వచ్చును? ఒకవేళ మంత్రాలతోటి మూర్తిలో దేవత గనక వస్తే ఏ వైపు నుండి వస్తుంది? వచ్చినట్లు ఎట్లా తెలుస్తుంటుంటది? చదివేటువంటి పురోహితులకే తెలుస్తుంటుందా, చూసేటువంటి ప్రేక్షకులకు భక్తులకు అందరికీ తెలుస్తుంటదా వచ్చినట్టుగా? ఎవరికి తెలియదు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే అందరికి అర్థమవుతుంది. మంత్రం చదివిన పురోహితునికి తెలియదు, వచ్చినట్టు అక్కడ ఉన్నటువంటి భక్తులకు కూడా తెలియదు. పురోహితునికి తెలియదు అని అంటే ఇదంతా పురాణం అంతా వట్టిది అయిపోతుంది స్వామి, అలా చెప్పకూడదు. పురోహితునికి తెలుస్తుందని చేస్తారు వాళ్ళు. తెలుస్తుందని కాదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే
ఇప్పుడు మునుముందు కథ వస్తుంటది ఏంటంటే నారాయణ దర్శనంతో ఒకడు ఏదో తప్పు పని చేస్తే అతను ముక్కుకు వస్తారన్నట్టు. ముక్కుకు వస్తే వాడు ఎగురుతుంటాడు, ఆహా ఓహో ఎంత ఆనందం, ఎంత అద్భుతం, నా జీవితమే ధన్యమైందని వాడు ఎగురుతుంటాడు. ఎందుకు ఎగురుతున్నావు రా నాయన అని అడుగుతున్నాను. నన్ను ఆపకండి దూరం ఉన్నది నాకు దూరం ఉన్నాను. ఎందుకు అని అంటే నాకు సాక్షాత్ నారాయణ దర్శనం కలుగుతుంది. అంటే మాకెందుకు కలుగుతుంది, మీకు ముక్కడ్డం వస్తున్నది, మీరు కూడా ముక్కు పోయించుకుంటే మీకు కూడా దర్శనం కలుగుతుంటది అని అన్నట్టుగా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వీళ్ళు దేవత వస్తలేదు, దేవత రాదు, నాకు కూడా కనిపిస్తుంది దేవత లేదని పురోహితుడు చెప్తే గుడి కూడా పోతారు, వారి మాటలో వింటారు, వారి పొట్టెట్లో గడవాలి. అర్థమవుతుందా? ఆ రకంగా అన్నట్టు వాళ్ళ స్వార్థం కోసము వస్తుందని చెప్పి చెప్తున్నారు. అంతే, అంతవరకే. అందరు ముక్కులను గోయించేస్తారు అసలు. అది తర్వాత దేవత మూర్తిలోనికి ఎక్కడ నుండి వచ్చును అది నిరూపించి చూపించాల్సి ఉంటది. ఎక్కడికి పోవును, ఏ రకంగా పోయాడా పోలేదా అనేటువంటిది ఎలా తెలుస్తుంటది. పూర్ణుడైన పరమేశ్వరుడు రాడు పోడు, అంతటా ఉన్నటువంటి వాడు ఎక్కడికి వస్తాడు, ఎక్కడికి పోతుంటాడు. ఇప్పుడు మన ప్రకరణంలో చెప్పుకున్నాం కదా, ఒక అమ్మ కూతురును అపరూపంగా పెంచుతూ ఆ అమ్మాయి వచ్చి చెప్తుంటే ఎంత ఆశ్చర్యం వేస్తుంటే, ఈ రకం కూడా పెంచుతారా పిల్లల్ని? ఏమని చెప్తుంది అంటే, ఆమె చదువు పూర్తయ్యేసరికి ఆమె బడికి పోతే ఆ బడి అంటే ఆ స్కూలు ఇల్లు దగ్గర ఉండాలి, కనబడాలి. ఇక్కడికి వెళ్ళి చూస్తే ఆ బడి దగ్గర ఏం జరుగుతుందో కనబడాలి, కాలేజీ కూడా కనబడాలని చెప్పేసి 7 స్కూళ్ళు, 7 కాలేజీలు, 7 ఇండ్లు అన్ని మార్పిందంట. దగ్గర ఉంటేనే నా కూతురుని చదివిస్తా, లేకపోతే వద్దు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. అంత అపరూపంగా పెంచడం. ఒకటేమో మన ఆజ్ఞలో ఉండి మన ఉద్దేశానుసారంగా పెంచడం ఒకటి, ఇంకొకటి చాలా ప్రమాదకరమైంది ఏంటంటే అంత అపరూపంగా పెంచితే వాళ్ళు స్వయంగా నిలబడలేరు, ఏ పరిస్థితిని తట్టుకోలేరు. అపరూపంగా పెంచకూడదు. ఏ పరిస్థితిలోనైనా వాళ్ళు స్వేచ్ఛగా జీవించేటువంటి జీవితాన్ని పిల్లలకి కష్టాలు ఎదురైనప్పుడు తట్టుకోలేరు వాళ్ళు. అదే వాళ్ళు తట్టుకోలేరు, అస్సలు తట్టుకోలేరు. అప్పుడు ఏమంటారంటే మాకు తల్లిదండ్రుల పేరు దాపురించారు చూడు, వాళ్ళు ఏది మాకు చేయించేవారు కాదు, స్వేచ్ఛనిచ్చేవారు కాదు. మేమున్నాం కదా అన్ని వాళ్ళే చేసేవారు. ఇప్పుడు ఎంతో ఒక దృష్టాంతం చెప్పుకున్నాం కదా, తల్లిదండ్రులు ప్రతి విషయము పిల్లలు వచ్చి చెప్తే నాన్న ఇట్లా అమ్మ ఇట్లా అని చెప్తుంటే వాళ్ళన్ని పనులని వాళ్ళే చేస్తే వాళ్ళు చనిపోయిన తర్వాత, ఎందుకంటే భగవంతుడు ఏంటంటే వాళ్ళని జరిపేసిన తర్వాత మనల్ని పెద్దవాళ్ళు చేసి బాధ్యతలన్నీ మన చేత నిర్వహింపజేస్తున్నప్పుడు లోక జ్ఞానం తెలియదు, మోసగాళ్ళ గురించి తెలియదు, ప్రభుత్వ ఉద్యోగాలలో ఆఫీసులలో పని ఎట్లా చేసుకోవాలో తెలియదు. అన్ని చోట్ల ఎదురు దెబ్బలు తగులుతాయి, మోసగాళ్ళు ఎగబడతారు మన మీద. మనము వీరు నాన్నగారు ఉన్నప్పుడు ఇలా ఉండేటువంటి వారు ఇప్పుడు ఇలా వ్యవహారం చేస్తున్నారు, ఆ పిల్లవాళ్ళకు పిచ్చెక్కిపోతుంది. అందుకని పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలి, అపురూపమైనటువంటిది అంటే ఆజ్ఞానుసారంగా మన ఉద్దేశానుసారంగా నెరవేర్చుకునేది. ఇప్పుడు ఏంటంటే దీని సారాంశం ఏంటంటే పిల్లలకు నీతులు శుద్ధులు చెప్పేటువంటి తల్లిదండ్రులు మహా అజ్ఞానులు వాళ్ళ జీవితంతో ఆడుకున్నటువంటి అభిశాపాలు. పిల్లలకు ఎప్పుడైతే యథార్థాన్ని చెప్తారో వాళ్ళు ఇక్కడ విన్నటువంటిది బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా మన మాటయే నిరూపణ అవుతుంటే వాళ్ళు కలలో కూడా మనల్ని తలుసుకుంటారు. ఏ విషయం ఉన్నా మొదట మనకే చెప్తుంటారు. ఒకవేళ మనం నీతులు చెప్తే మన మాటలు అబద్ధంగా నిరూపితమైతే మన దగ్గర దాగుడు మూతలు ఆడుతారు, మన దగ్గర మాత్రమే సత్యం చెప్పరు, మిగతా అంతా బయట అన్ని చెప్తుంటారు. అర్థమవుతుంది? ఓం నమస్తే గురుదేవ. ఈ అగ్నిహోత్రము చేసినప్పుడు మనము ఆహుతులు ఇచ్చినప్పుడు అది ప్రజ్వరిల్లుతుంది, మళ్ళా తరువాత అది అంతర్ధానమైనట్టు కనపడుతుంది. అది ఎక్కడ అది సూక్ష్మంగా అర్థమవడం లేదని ఒక్కసారి దాని గురించి వివరణిస్తారా? ఇప్పుడు ప్రకరణంలో ప్రశ్నిస్తే లోతుగా అర్థమవుతుంది. మన పిల్లల గురించి చెప్తున్నా, మీరు దీంట్లోకి తీసుకొస్తున్నారు. దాని గురించి
సరే, ఇప్పుడు ఒక చోట పెద్ద అది పాఠశాలను లేదంటే కమిటీ భవనము ప్రారంభించడానికి ఒక గురువు గారిని తీసుకొచ్చారు. అది గురువు గారిని తీసుకొచ్చినప్పుడు అక్కడ చిన్న పిల్లలను ముందు పెట్టారు అన్నట్టుగా అగ్గిపెట్టి అందించడానికి, మొంబత్తి అంటించడానికి, దీపం వెలిగించడానికి. వచ్చినటువంటి ధర్మగురువు చాలా సరసం ఆడుతుంటాడు అనమాట, నవ్వించడానికి. అతను అగ్గిపుల్లను అతనేమన్నాడంటే, నేను ఎప్పుడైనా వెలిగిస్తాను బాబు, నువ్వు వెలిగించి సార్ అని చెప్పేసి ఆ పిల్లవాని చేత అగ్గిపుల్ల గీగించాడు. గీగించినప్పుడు అప్పుడు ఆ గురువు ఏమని అడిగాడంటే, ఈ మంట ఎక్కడికి వెళ్ళి వచ్చింది బిడ్డ చెప్పు అని అంటాడు. ఆ పిల్లవాడు ఆ గురువు గారిని ఎగాదిగా చూసి ఉఫ్ఫు మణిపేశాడు. ఆ వెలిగించినటువంటి అగ్గిపుల్ల మంటను ఆర్పేశాడు. ఆర్పేసిన తర్వాత, గురువు గారు నేను చిన్నవాడినండి, ముందు ప్రశ్న అడగడానికి నాకు హక్కు ఇవ్వాలి, మీరు పెద్దవారు కదా, మీరు తర్వాత అంటే అడుగు, ఏం కావాలండి? ఈ మంట ఎక్కడికి పోయిందో చెప్పండి, అది ఎక్కడికి వెళ్ళి వచ్చిందో నేను చెప్తా. ఆలోచించండి, తెలివైన ఆలోచన చేశాడు. అది ఎట్లా ఉన్నదో. అది ఏమంటారు, పిట్ట కొంచెం కూతగనం అంటారు చూడు, ఆ రకంగా ఆ చిన్న పిల్లవాడే గాని ఆ గురువు గారికి ఎంత పెద్ద పాఠం నేర్పించాడంటే, అతను అది ఏంటంటే తన పులకరించిపోయాడు. అమ్మ ఇంత తెలివైన వాడు ఈ పిల్లవాడు అని చెప్పేసి. అంటే ఎక్కడికి పోయిందని చెప్తాడు. ఇప్పుడు మనమేనా ఎక్కడికి పోయిందని చెప్తాం? అంటే ఎక్కడికి పోయిందో చెప్పండి, నేను వెలిగించినప్పుడు అది ఎక్కడికి వెళ్ళి వచ్చిందో నేను చెప్తాను. శ్రీనివాస్ గారు అలా చూడొద్దు, దిష్టి తగులుతుంది. అర్థమైందా లేదా? అర్థమవుతుంది. అది అందుకని మనమే తెలివైన వాళ్ళమని మనం అనుకోవద్దు. అది ఉంది కాబట్టి మంచిగా ప్రశాంతంగా వింటున్నాను. అట్లా మల్లేశం గారు ఎక్కడికి అంతర్ధానం అయిపోతుంది అనేది కాదు, అక్కడ ఆ దానిని మనం అంతవరకే చేయగలం, మన అవసరం అంతవరకే. ఇప్పుడు విసర్జన చేసేవారు ఎంత చేస్తాం, ముక్కు చేసేది ఎంత చేస్తాం, అన్నం తినేది ఎంత తింటాం, సంధ్య చేసేది ఎంత చేస్తాం, అగ్నిహోత్రం చేసేది ఎంత చేస్తుంటాం, పూజ చేసేది ఎంత చేస్తాం, కొంతవరకే. మనకు అంతవరకే చేయగలం, అంతకు మించి మనం చేయలేము. అదే మనం ఆ క్రియ చేయడం ఆపేసిన తర్వాత అది అంతర్ధానం అయిపోతుంది. స్నానం చేయడం ఎంతవరకు చేస్తుంటాం, కొంతవరకే చేస్తాం. మన కర్మఫలం అంతవరకే ఉంది, అక్కడ అంతవరకే చేయగలం. అందు గురించి మనం చేయట్లేదు కాబట్టి, మన ప్రోత్సాహం లేదు కాబట్టి అది అంతర్ధానం అయిపోతుంది. దాని పూర్తి మనకు దేవుడు అంటే ఇక దేవుడు మనకు అందుబాటులో, మనము అతనితో వ్యవహారం చేయట్లేదు. ఎందుకంటే మనం భౌతిక పరంగా దేహపరంగా ఉన్నాం కాబట్టి. దయానంద సరస్సు మనం చూపిస్తున్నది ఏంటంటే, ఆరంభించడము నేర్పిస్తున్నాడు, పూర్తి చేయడము నేర్పిస్తున్నాడు. అగ్గిపుల్లను గీకి కర్పూరం వెలిగించి అజ్ఞాధానం చేయడం, ఆరంభించడము నేర్పిస్తున్నాడు. సర్వం వైపూర్ణం స్వాహతోటి పూర్తి చేయడం కూడా నేర్పిస్తున్నాడు. అంతర్ధానం మన పూర్తిలో చూపిస్తున్నాడు. మనం మధ్యంతరంగా వదిలేయట్లేదు, పూర్తి చేసి వదిలేస్తున్నాము. మన ఆకలి ఉన్నంత వరకు అన్నం తింటాము, ఏదో 2 ముద్దలు తిని వదిలేయట్లేదు. మనం ముక్కు చేసేది సగం చేసి వదిలేయట్లేదు, మనం విసర్జన చేసేది సగం చేసి వదిలేయట్లేదు. ఏదైనా సరే పూర్తి చేసి దేవుడు చూపిస్తున్నదే దయానంద సరస్వతి చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకని అది అంతర్ధానం అనడానికి కాదు, అది పూర్తి చేయడం నేర్పిస్తున్నాడు. మధ్యలో వదిలేయకూడదు ఏ పనిని అనేటువంటిది. అందుకని ఆయుర్వేదంలో ఏం చెప్తుంటారంటే, అన్నం తినేటప్పుడు, మైథునం చేసేటప్పుడు, సంధ్య చేస్తున్నప్పుడు, అగ్నిహోత్రం చేస్తున్నప్పుడు, మలమూత్ర త్యాగం చేస్తున్నప్పుడు ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా సరే మధ్యలో లేవద్దు. అర్థమవుతుందా? అన్నము, మైథునము, మలమూత్ర విసర్జన, సంధ్యోపాసన, అగ్నిహోత్రము, ఇవి చేస్తున్నప్పుడు ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా సరే మనం లేవకూడదు, ఆ పని చేయాలి. అందుకే మీరు అది నాటకంలో చూసి ఉంటారు, అది నాటకం పేరు గుర్తొస్తలేదు. భోజనం చేస్తుంటాడు అతిథి, భూకంపం ఇల్లు కూలుతుంటుంది, ఆగిపోతుంది, కూలేది ఆగిపోతుంటది. భోజనం చేసి బయటకు వచ్చాక నీ పని నువ్వు కాని అని చెప్పేసి అనగానే ఆ ఇల్లు కూలిపోతుంటది. అది నాటకమే, అది జరగదు. కానీ ఇక్కడ చెప్పేటువంటి సందేశం ఏంటంటే,
మన భోజనం విలువ అంత విలువైనది, మనము సంధ్యోపాసన అంత విలువైనటువంటిది, మన అగ్నిహోత్రం అంత విలువైనటువంటిది, మన మలమూత్ర విసర్జన అంత విలువైనటువంటిది. మనం అందుకని మనం చేసే పని మధ్యలో ఆపకూడదు. ఎవరు వచ్చినా సరే మనం ఏమంటామంటే అమ్మ వచ్చింది, లేదంటే నాన్నగారు వచ్చారు, గురువు గారు వచ్చారు, అమ్మో చాలా రోజుల తర్వాత వచ్చారు గురువుగారు అని చెప్పి మనం ఉన్న పలానా భోజనాన్ని వదిలేస్తాం. వదిలేయడం కాదు, అది చెయ్యాలి. చేసిన తర్వాత మీరు సాష్టాంగ నమస్కారం చేయండి, వారికి పాదాభివందనం ఏమైనా చేయండి తర్వాత, కానీ భోజనం మధ్యలోంచి లేవద్దు. ఆ భోజనంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఆ పరమాత్మను అవమానపరిచినట్టు అవుతుంది. ఆచార్య గారు, ఇప్పటికీ కూడా ఎవరైనా అధికారులు అక్రమంగా చేసినటువంటి అధికారులను అరెస్ట్ చేయడానికి పోయినప్పుడు వారు భోజనం చేస్తారంటే వాళ్ళని డిస్టర్బెన్స్ చేయరు కూడా. అది దాని రహస్యం. వాళ్ళు స్నానం చేస్తారంటే ఆగుతారు ఇంట్లో. అవును, అంత అయినా కానీ మళ్ళీ వాళ్ళని ఏం చేయాలో చట్టపరంగా వాళ్ళ యాక్షన్ తీసుకుంటారు. ఇగో దీనికి ఇది జరుగుతుంది. ఇది అతిక్రమించిన వారికి శిక్ష ఏమిస్తున్నాడో చూడండి. పడుకున్న వారిని హుటాహుటాన లేపండి, వారికి గుండెపోటు వస్తుంది. అవును, అందుకని వెంటనే లేవద్దు, లేచి కూర్చుండాలి. దేవుడు కూడా మనకు ప్రాతకాల మంత్రాలు చదవాలి అని చెప్పేసి వేదంలో చెప్పినాయి. దయానంద సరస్వతి వైదిక దినచర్యని ప్రాతకాల మంత్రాలతో అక్కడే నిద్ర నుంచి లేచిన తర్వాత పడక మీద కూర్చుండే కళ్ళు మూసుకొని చదవాలి. ఆ తర్వాత ఈ చేతులను రుద్దుకొని కళ్ళు తుడుచుకొని అప్పుడు బయటకు చూడాలి. ఇది ఎంతమందికి తెలుసు? తెలుసు ఆచార్య, అందుకని ఇది జడము చేతనములో ఈ చేతనము అనేటువంటిది మనం వాళ్ళని పిలుస్తున్నాం, అగ్నిహోత్రం చేస్తున్నాం, పూర్తి చేస్తున్నాం, అయిపోయినాక వాళ్ళు భోజనం చేసి పండుగ అయిపోయినాక వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది చేతనం. ఇక్కడ ఇది మరి విగ్రహంలో ఈ రకంగా ఈ సండే వేసుకుంటాము, ఇప్పుడు గడి పెట్టుకుంటాము, అప్పుడు మళ్ళీ తర్వాత మళ్ళీ మొదటి నుంచి చేయొచ్చా? అమ్మా, సంధ్య మంత్రోచ్చారణ కాదు. సంధ్య ఈ శరీరమును కళ్ళు మూసుకొని కూర్చుండబెట్టడం కాదు. సంధ్య అనేటువంటిది ఈ యొక్క ఆత్మను పరమాత్మతో కలపడానికి ప్రయత్నం చేయడం. ఈ భౌతికాన్ని మర్చిపోయి ఆత్మ కళ్యాణం చేసుకునేటప్పుడు భౌతికానికి వెలిపివ్వడం అంటే అక్కడ మనం నటిస్తున్నట్టే కదా, కాలక్షేపం చేస్తున్నట్టే కదా. అంతే అంతే, కరెక్ట్. అది అందుకని పెట్టుకొని చేసుకుంటాం కదా ఆచార్య, బెల్లు కొడతా ఉంటారు, మరి అప్పుడు లేచిపోయి మళ్ళీ మొదటి నుంచి చేసుకోవచ్చా? మా అమ్మ అందుకే దయానంద సరస్సు ఏమన్నాడంటే ఈ ఇంటికి ఏకాంతంలో వెళ్ళి సాయంకాలం కూడా ఆచార్య అదే చెప్తున్నా, అది కావాలి ఇది కావాలంటే ఇప్పుడు ఏదో కోల్పోవాల్సి వస్తుంటది. ఇప్పుడు అమ్మగారు ఎంత అమాయకంగా అడుగుతున్నారు. కామారెడ్డి గురుకులంలో మీరు శిబిరానికి పోయినప్పుడు స్వామి సత్యపతి గారు వచ్చినప్పుడు గానీ కోడూరు సుబ్బారావు గారు స్వామి సత్యపతి గారిని చూసి కోడూరు సుబ్బారావు గారు కూడా ఏం లేదు, ఇది సంధ్యా సమయము, మీరు ఈ సమయం తర్వాత రండి బోర్డు చూసారు అమ్మగారు? మాట్లాడారు అమ్మగారు, చూసారా? దాని సందేశం ఇదే. లోపల మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో అది మన కర్మ, భగవంతుడు దాన్ని శిక్ష ఇస్తాడు. కానీ ఆ సమయంలో ఫోన్ చేసేవారు, అమ్మో ఈ సమయంలో ఆచార్య గారు యజ్ఞం చేస్తుంటారేమో మరి అని చెప్పేసి అంటుంటారు కదా. అందుకని కొద్దిగా ఆగి చేద్దామని చెప్పేసి ఆలోచిస్తుంటారు కదా సంధ్య సమయంలో, అగ్నిహోత్ర సమయంలో. అర్థమైంది కదా? అంతే. కానీ వాళ్ళ ఆచారం వేరు, మా ఆచారం వేరు ఆచార్య. అన్ని వసతులు అట్లా ఉండాలంటే ఇక అది వేరు అని అదే అంతే అమ్మా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నీవు నీ పరిస్థితుల్లో నెగ్గి నా దగ్గరకు రా, తప్పించుకొని నా దగ్గరకు రావద్దు. వేరే వాళ్ళు ఎవరైతే ఈ గృహాశ్రమాన్ని విడిచిపెట్టి ఆశ్రమాలకు వెళ్ళి అక్కడక్కడ వెళ్ళి ఎక్కడైతే ఏ గృహాశ్రమంలోనైతే ఏ పనులైతే వదిలిపెట్టారో మళ్ళీ అక్కడికి వెళ్ళి అవే ధన సంగ్రహం చేయడం, భవనాలు కట్టడము,
కొట్లాడుకోవడము, అటువంటి గృహస్థ ధర్మాలు, అవన్నీ అర్థమవుతుంది అమ్మగారు? అవుతుంది ఆచార్య. అది రహస్యం. ఇక ఎందుకంటే వివరణకు పోతే నేను ఇరుక్కుపోతే మళ్ళీ అవును ఆచార్య. అందుకని సమయం అవుతుంది, ముందుకు తీసుకెళ్ళండి ప్రభాకర్ గారు. ఆచార్య ఒక చిన్న సంశయం. ఆచార్య పంచమహాయజ్ఞముల గురించి ఒక చెప్పారు కదండి, మీరు భజన తీసుకోవాలా? ఉండండి వారు ఏదో శ్రీనివాస్ గారు అడుగుతున్నారు, దాని తర్వాత వాడండి. శ్రీనివాస్ గారు అడగండి. చిన్నదైతే చిన్నదే ఆచారము అంటాం కదా ఆచార్య. ఏదైతే సమాజానికి కానీ కుటుంబానికి కానీ వ్యక్తిగతంగా కానీ పనికి వచ్చేది ఆచరించడమే ఆచారం కదా. అవును. కానీ అది ఆచారము అనేది ఇప్పుడు ఏమైందంటే ఇది మా కులాచారము, లేకుంటే ఇది మా వర్గాచారము, వర్ణాచారం అనేది అది కొంచెం పక్కదారి పట్టినట్టు అనిపిస్తుంది నాకు. సరే, అదే పక్కదాన్ని పక్కకు పెట్టండి. అమ్మగారు పాడండి, ఎంత సమయం చాలా. పంచమహాయజ్ఞముల విధానము ప్రస్తుతించెదము వినరండి. మానవ దైనిక విధి కృత్యములుగా మహర్షి తెలిపిన మార్గము గనండి. పంచమహాయజ్ఞముల విధానము ప్రస్తుతించెదము వినరండి. ప్రాతః సాయము సంధ్యా వేళల పూర్ణ శుద్ధ చేతోస్కులనై బాగుగా బ్రహ్మను ఉపాసించుటే బ్రహ్మయజ్ఞమని తెలిపెదరండి. పంచమహాయజ్ఞముల విధానము ప్రస్తుతించెదము వినరండి. వాయుజలములు విశుద్ధమగుటకు ప్రాణులెల్ల సుఖమొందుటకు ఓషాది కృతముల హోమము నచ్చుటే దేవయజ్ఞమని తెలిపెదరండి. పంచమహాయజ్ఞముల విధానము ప్రస్తుతించెదము వినరండి. కృతక శ్రాద్ధ తర్పణములో సంగుట మూర్ఖమౌను మరి వినరండి. కృతక శ్రాద్ధ తర్పణములో సంగుట మూర్ఖమౌను వినరండి. సజీవ పితరుల గురువుల నాప్తుల సేవించుట పితృయజ్ఞమని తెలపెదరండి. పంచమహాయజ్ఞముల విధానము ప్రస్తుతించెదము వినరండి. అల్ప ప్రాణుల కన్న భాగముల యథాశక్తిగా ఒసంగుటయే అంగహీనులను పాపరోగులను ఆదుకొనుటయే బలివైశ్యమండి. పంచమహాయజ్ఞముల విధానము ప్రస్తుతించెదము వినరండి. విద్యావంతులు జితేంద్రియుల సద్బాంధవులను సత్యవ్రతులను యథాయోగ్యముగా ఆదరించుటే అతిథి యజ్ఞమనెదరండి. పంచమహాయజ్ఞముల విధానము ప్రస్తుతించెదము వినరండి. మానవ దైనిక విధి కృత్యములుగా మహర్షి తెలపిన మార్గముగండి. పంచమహాయజ్ఞముల విధానము ప్రస్తుతించెదము వినరండి. అమ్మగారు ఫోన్ పని చేయట్లేదు. నమస్తే ఆచార్య, నిన్న పాడిన పాట పాడినా ఇంకో శరణం ఉంది, పాడతాను గురుజీ. సమయం చాలా అయింది కదండి. 5 నిమిషాలు, 3 నిమిషాలు ఉంటుంది అంతే, 2 నిమిషాలు ఎక్కువసేపు ఉండదు. 5 శరణాలు, 6 శరణాలు. పాడమంటారా ఆచార్య? పాడితే పాడండి, లేకపోతే మానేయండి. దీనికి సమయం అవుతుంది. రేపు పాడొచ్చు కదా మరి పొద్దున. ప్రభాకర్ ముందుకు తీసుకుంటే. ఓం సర్వేభ్యో
నమస్తే. ప్రభాకర్ చిన్న సూచన అండి. ఓం సాధకులందరికీ నమస్తే అండి. లక్ష్మణ్ దంపతులు ఏదైతే కామనతోని ఆశ్రమానికి వచ్చారో, లక్ష్మణ్కి కొంచెం ఆరోగ్యం బాగాలేని చేత ఈ పుత్ర కామేష్టి యజ్ఞము అనే ఈ కార్యక్రమము ఒక నెల తర్వాత వాయిదా పడింది. కాబట్టి ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాము. ఆ తేదీ ఏంటో సాధకులందరికీ మళ్ళీ తెలియజేస్తామని అందరికీ ప్రార్థిస్తున్నాం. ఓం. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి సత్సంగ పాఠం ద్వారా సత్యార్థ ప్రకాశం ఏకాదశి సముల్లాసం నుండి మనం ఈ పంచమహాయజ్ఞముల యొక్క అత్యంత ప్రాముఖ్యత ఏముందనే విషయాలు అతి లోతుగా తెలుసుకున్నాం. జీవితాన్ని ఉన్నతంగా మార్చడానికి పంచమహా యజ్ఞాల అవసరం ఎలా ఉంటుందనే విషయాన్ని ఈ సత్సంగ పాఠంలో తెలుసుకున్నాం. అదేవిధంగా భారతీయ సంస్కృతి జీవన విధానం ద్వారానే సుఖము శాంతి లభిస్తుందనే విషయాన్ని మనము ఈ సత్సంగ పాఠం ద్వారా తెలుసుకున్నాం. అదేవిధంగా అగ్నిహోత్రం, ఈ అగ్నిహోత్రంలో ఎంతో మంది అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఎంతో జ్ఞానాన్ని ఈ ఎపిసోడ్లో పొందాం. కాబట్టి ఇలాంటి జ్ఞానాన్ని అందరికీ అందించడానికై ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఈ జ్ఞానాన్ని అందరికీ అందించుదామని కోరుతున్నాను. ఇంకేమైనా ప్రశ్నలు సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో రాసి అత్యధిక జ్ఞానం పొందగలరని మనవి. ఈ విషయాలన్నీ ఎన్నో ఉదాహరణలతో అర్థయుతంగా అందించిన ఆచార్య గారికి ధన్యవాదములు. ఈనాటి వైదిక సంధ్య శనివారం విజయదుర్గమ్మ గారు ఉన్నారా? చేయిస్తాను. చేయిస్తారు. చేయించండి. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఓం అమృతోపస్తవారణమసి స్వాహ. ఓం అమృతపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీశ్రైతాం స్వాహ. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం వాక్వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం స్తోత్రం స్తోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలకరపృష్ఠే మార్జాన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వాహ పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః, ఓం భువః, ఓం స్వహః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగమర్షణ మంత్రములు. ఓం ఋతం చ సత్యం చ అభిదాత్ తపసోద్యజాయత తతో రాత్రజాయత తతః సముద్రో ఆర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయతః అహోరాత్రాణి విదధద్ విశ్వస్య మిషతో వసి. ఓం సూర్యచంద్రమసౌ ధాతా యదా పూర్వమకల్పయత్ దివిం చ పృథ్వీం చ అంతరిక్షో మదో స్వః. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. మనసా పరికృతం. ఓం ప్రాచీదిక్ అగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షతుభ్యో నమ ఈశభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం దిష్మస్వం వోజంబే దద్మః.
ఓం దక్షిణాదిక్ ఇంద్రోధిపతి స్థిరస్థిరాజే రక్షితా పితర యశవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఏషుభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్మం వోజంబే దద్మః ఓం ప్రతీచే దిగ్వరుణోధిపతిః హృదాకూరక్షితాన్నమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఏషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్వం వోజంబే దద్మః ఓం ఉదీచే దిక్సోమోధిపతిః స్వజో రక్షితాసనిరిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈషభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్వం వోజంబే దద్మః ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతిః కల్మాషాగ్రీవో రక్షితా వీరుద ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈషభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్వం వోజంబే దద్మః ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతిః స్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈషభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్వం వోజంబే దద్మః. ఉపస్థాన ప్రకరణం. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సన్హ పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితత్యాగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తు షట్చః ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవహితం పురస్తాచక్రుముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం పబ్రవామ శరదశతం అదీనాస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. పునరాచమన మంత్రం. ఓం సన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, దయానిదే, మీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. నమస్కార మంత్రం. ఓం నమః సంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. పునరాచమన మంత్రం. ఓం సన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే సార్. ధన్యవాదాలు విజయ దుర్గమ్మ గారు. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి శాంతి పృథ్వీ శాంతి శాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్య ఓం నమస్తే. నమస్కారం. సర్వేభ్యో నమః. మనము